మన సృష్టి అంతా కూడా ఒక నియతి ప్రకారం నడుచుకుంటూ పోతోంది. అంటే ఏంటి? ఏ జీవి కూడా అంటే ఆ జీవి యొక్క అనుభవం కోసమే జీవితం తీసుకోవటం జరుగుతుంది. ఆ అనుభవాలు మంచివనుకుంటూనే వాటిలోనే సాగిపోతూ ఉంటారు. అందుకని ఏం చెప్తారు భగవద్గీతలో, అంటే నువ్వు ఎక్కడ కూడా వేరే విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అంటాడు. అంటే ఏంటి? ఫ్రీడమ్ అవసరం. అంటే ఫ్రీడమ్ అంటే ఏంటి? ఒక జీవి జీవితాన్ని తీసుకుంది. అది అంటే దాని అనుభవాలకు అనుగుణంగా అది వెళుతుంది. తను నేను జీవత్వం కాదు, నేను కూడా భగవతత్వ భావం అనేటువంటి ఆలోచన వచ్చిన మరుక్షణం అది జీవత్వంలో నుంచి బయటపడుతుంది. కానీ అది ఎక్స్పీరియన్స్ చేయాల్సినవన్నీ చెయ్యాలి కదా. అందువల్లనే భగవద్గీతలో ఏం చెప్తాడు? అర్జునుడి విషాద యోగం అని ఫస్ట్ టాపిక్ ఉంది. ఏంటి విషాదం? ఐడెంటిటీయే విషాదం. అంటే ఏంటి? నాది నాది అనేటువంటి మమకారం, నేను తప్ప ఇంకెవరు లేరు అనేటువంటి అహంకారం. ఈ రెండే మన ఇబ్బందులన్నిటికీ కారణం. భగవద్గీత చెప్పింది ఏంటి? నీ అహంకారంలో నుంచి, మమకారాల్లో నుంచి ఎలా నువ్వు బయటపడి నువ్వే ఆ పరిపూర్ణమైనటువంటి పరమాత్మతత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించడం అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. దాంట్లో ఏమంటాడు? ఫస్ట్ అర్జునుడు చెప్తాడు, బాధలు చెప్తాడు. అంతా నా తాతగారు ఉన్నాడు, ఆ తర్వాత నా గురువు గారు ఉన్నారు, తర్వాత నా కజిన్స్ ఉన్నారు, వీళ్ళందరూ చచ్చిపోతారు, నేను అనేటువంటి అహంకారం అనమాట. అంటే నేను వీళ్ళని చంపగలిగిన శక్తి నాకుంది అని. తర్వాత ఏంటి? చంపిన తర్వాత వీళ్ళందరూ ఏమైపోతారు? ఆడవాళ్ళంతా విడోస్ అయిపోతారు అని ఒక మమకారంగా ఊగులాడుతూ ఉంటాడు. ఏడుస్తాడు, నేను నా వల్ల కావటం లేదు, నేను బాణం పట్టుకోలేను అని వణికిపోతాడు, దుఃఖపడతాడు, ఇంత చేస్తాడు. అయినా భగవాన్ ఒక్క మాట కూడా మాట్లాడు. చివరికి అంటాడు, నేను నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను భగవాన్, నువ్వు నన్ను గైడ్ చెయ్యి, నువ్వు ఏం చెబితే నేను చేస్తాను, నా నుంచి కావటం లేదు అని అడుగుతాడనమాట. అంటే అర్థం ఏంటి? ఎవరైనా సరే వాళ్ళు వచ్చి అడిగితే తప్ప వాళ్ళల్లో మార్పు రాదు. మనం ఎవరిని కూడా ఏ విషయంగా కూడా మార్చలేము. కాకపోతే ఇంకా చూడండి, పిల్లలకు కూడా చెప్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి అసలు ఏమంటారు దాన్ని, ఏ పేరెంట్స్ అని అడగండి, కూడా పట్టించుకోరు. ఎందుకు? వాళ్ళకి ఆ చిన్నప్పటి నుంచి చెప్పటం అలవాటైపోయి ఈ తల్లిదండ్రులు చెప్పిన మాట అసలు వినరు. మళ్ళీ ఎవరన్నా ఫ్రెండ్సో, తర్వాత ఎవరన్నా కొంచెము స్పిరిచువల్ అవుట్లుక్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పారనుకోండి, టకామని వినేస్తారు. అంటే ఏంటి? అడగందే చెప్పకూడదు అనేటువంటి పాయింట్. అంటే ఒక 19 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు కూడా మనతో సమానమైన వాళ్ళే. అందుకని వాళ్ళు చూసి నేర్చుకుంటారు తప్ప వాళ్ళకేం చెప్పకూడదు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు? 10వ చాప్టర్లోకి వచ్చేసేటప్పటికే మళ్ళీ అడుగుతాడు అర్జునుడు, నువ్వు చెప్పావు నాకు అర్థమైంది, కానీ ఎంత విన్నా నాకు తనివి తీరటం లేదు, ఇంకా తెలుసుకోవాలనుంది, ఇంకా నన్ను కొంచెము ఎన్లైటన్ చేయవా అని అడుగుతాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పింది నేను వినడానికి అనేటువంటి శ్రద్ధ ఉంటే తప్ప ఎవరికి చెప్పకూడదు. మనం చెప్తూ ఉంటాం కానీ అవతల వినను కూడా వినలేదనుకోండి, వెంటనే క్యాచ్ చేసి టాపిక్ మార్చేసేయాలి. వాళ్ళకి ఆ టాపిక్ ఇష్టం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని గ్రహించి మాత్రమే చెప్పాలి. అలా అంటే అట్లా వాళ్ళకి ఇష్టం లేకుండా మనం చెప్తే తేళ్ళు జరులు కరిచినట్టుగా ఫేస్ పెడతారు. అదే చెప్తాడు, అందరికీ ఇష్టమైన సబ్జెక్ట్ ఇదేం కాదు.